హాయ్ గైస్, నేను మీ శ్రీరామ్ ఇల్లందులో. వెల్కమ్ టు మై ఛానల్ సాన్స్ స్టూడియోస్. సో బిగ్ బాస్ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను. ఒకటి కాదు, చాలా అప్డేట్స్. కామన్ మ్యాన్ ఎంట్రీ బిగ్ బాస్ లో ఇచ్చారని మీకు కూడా తెలుసు, అందరు చూసే ఉంటారు. సో దాని పాత్ అన్ని కూడా చాలా మంది చెప్పే ఉంటారు. నేను ఒక రోజు లేట్ అయ్యాను, బట్ చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే మీకు చెప్పబోతున్నాను. ఏ ఒక్క విషయం మీరు మిస్ అయినా కూడా చాలా ఇబ్బందులు పడతారు ఎవరైతే కామన్ మ్యాన్గా ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారో బిగ్ బాస్ హౌస్లో. సో మీరు కనుక కామన్ మ్యాన్గా బిగ్ బాస్ హౌస్లో ఎంట్రీ ఇవ్వాలనుకుంటే ఈ విషయాలు అయితే తెలుసుకున్న తర్వాత వెళ్ళండి. బికాస్ ఆన్లైన్లో మీకు ఏదైతే bb9.geostar.comలో అప్లికేషన్ ఇచ్చారో, సో దాని కింద చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. సో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ ఎలా వెళ్ళాలి బిగ్ బాస్ హౌస్కి, ప్రాసెస్ ఏంటి, టోటల్ 1 2 3 4 5 లెవెల్స్ ఆఫ్ ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ఎలా వెళ్ళాలి అన్ని డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. ఓకే, సో చూసే ముందర ఒక లైక్ కొట్టండి. లైక్ కొడితే వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. సోది చెప్తున్నాను అనుకోవద్దు, ఇది మాత్రం మాకు ఇంపార్టెంట్ విషయం కనుక చెప్తున్నాను. డైరెక్ట్గా పాయింట్కి వెళ్ళిపోదాం. సో బిగ్ బాస్ హౌస్లో ఎంట్రీ ఇవ్వాలంటే మీరు అక్కడ ఒక మీ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అప్డేట్ చేసేసి తర్వాత కింద ఒక వీడియో ఆప్షన్ ఇస్తుంది. దానికోసం మీరు ఒక 3 minutes లోపల వీడియో క్రియేట్ చేసి పంపించాలన్నమాట. సో ఆ వీడియో ఎట్లా క్రియేట్ చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. సో వీడియో మీరు క్రియేట్ చేసేటప్పుడు ఇంట్రొడక్షన్, మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత మీ ఊరు పేరు సింపుల్గా చెప్పేసి తర్వాత కంటెంట్ బేస్డ్గా వెళ్ళండి. అనవసరమైన చెత్త చెప్పకండి. అంటే ఏదేదో ఊర్లో ముచ్చట్లు, ఆ ముచ్చట్లు, అనవసరం అవన్నీ చెప్పొద్దు. మీ కంటెంట్ ఏంటి, అసలు మీ బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటారు, స్ట్రైట్ తో పాయింట్ చెప్పండి. బికాస్ మీకున్న టైం 3 నిమిషాలు మాత్రమే. సో ఆ 3 నిమిషాల్లో మీరు ఏమేమి చూపిస్తారో అన్నీ చూపించేసేయాలి. దట్ టు పాయింట్. అంటే బిగ్ బాస్ హౌస్ని ఫస్ట్ మీరు అవి వీడియో చేసే ముందు బిగ్ బాస్ హౌస్లో అర్థం చేసుకోండి. ఫస్ట్ బిగ్ బాస్ హౌస్లో ఏముంటుంది, ఎలా ఉంటుంది, అసలు దేనికి పరీక్ష బిగ్ బాస్ హౌస్ అనేది. సో ఇవి కనుక మీరు అర్థం చేసుకుంటే వీడియో ఈజీగా చేసేయచ్చు. షార్ప్గా, సింపుల్గా, స్వీట్గా ఉండే వీడియో చేయండి. సో దానిలో మీకున్న స్పెషల్ టాలెంట్ ఏదైతే ఉందో దానికి ఒక 1/2 minute నుంచి 1 minute కేటాయించుకోండి. మిగతా టైము మీ గురించి చెప్పండి. మీరు బిగ్ బాస్ హౌస్కి నిజంగా ఎందుకు రావాలనుకుంటున్నారు, స్ట్రైట్గా చెప్పేసేయండి. సో తర్వాత ఎంత స్ట్రైట్గా ఉండాలంటే ఫస్ట్ అటెంప్ట్లోనే మీకు ఇది ఫస్ట్ టెస్ట్ లాగా ఫస్ట్ అటెంప్ట్లోనే ఇంప్రెస్ అయిపోవాలా. సో మీరు ఇన్ని సీజన్లు బిగ్ బాస్ హౌస్ చూస్తూనే ఉంటారు. మీరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా సీజన్లు ఫాలో అవుతూనే ఉంటారు. కాబట్టి ఆ గెలిచిన కంటెస్టెంట్లు ఏం చేశారు ఏంటి ఒకసారి చూసుకోండి. వాళ్ళని కాపీ చేయొద్దు, అనుకరించొద్దు, బట్ మీ స్ట్రైట్ ఫార్వర్డ్ పాయింట్ చెప్పండి. బికాస్ మీరు అనుకోవచ్చు కొంతమంది మేము అగ్రెసివ్గా ఉంటాము, ఈ అగ్రెసివ్ నచ్చకపోవచ్చు, కొంతమంది నెమ్మదస్తులు ఉంటాం, మాది నచ్చకపోవచ్చు, కొంతమంది కాంట్రవర్సీ ఉంటాం, మాది నచ్చకపోవచ్చు. అలా కాదు, బిగ్ బాస్ హౌస్లో అన్ని రకాల పాయింట్స్ కూడా వ్యాలిడ్ పాయింట్స్ అవుతాయి. ఏ పాయింట్స్ తీసుకుంటున్నారో తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్ డ్రెస్అప్లో వీడియో చేయండి. అండ్ చూస్తేనే ఒక ఇంప్రెషన్ వచ్చేలాగా చేయండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మీరు కూడా బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలి, మీ గురించి కూడా నేను మాట్లాడాలన్న ఉద్దేశంతో మాత్రమే చెప్తున్న వీడియో ఇది. సో షార్ప్గా మీరు పాయింట్స్ అని చెప్పేసి మీ స్పెషల్ టాలెంట్ ఉందో అది పెట్టిన తర్వాత అది 3 minutes లోపల వచ్చేలా చూసుకోండి, ఎక్కువైతే తీసుకోదు. అండ్ ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వీడియో 3 minutes వచ్చినా అది 50 MB కన్నా ఎక్కువ ఉండకూడదు. క్వాలిటీ ఉండాలి. 50 MB కన్నా ఎక్కువ ఉండకూడదు. అది వేవ్ ఫార్మాట్ కానీ MP4 ఫార్మాట్లో కానీ ఉండాలి. ఇది చాలా జాగ్రత్తగా చూసుకోండి. 50 MB కన్నా ఎక్కువ ఉంటే వీడియో తీసుకోదు. కాబట్టి మీరు చేసింది వృధా అయిపోతుంది కనుక అదొక ఫస్ట్ పాయింట్ అయితే చూసుకోండి. సో ఎంట్రీ టైం అయితే స్టార్ట్ అయిపోయింది. 28th June నుంచి 8th July వరకు 10 days టైం అయితే ఇచ్చారు. సో బేసిక్గా దీనికి ఉండాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 18 years క్రాస్ అయి ఉండాలి. June 20th అంటే మొన్న వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చే టైం వరకు కూడా మీరు 18 years అయితే క్రాస్ అయి ఉండాలి. మేల్ ఆర్ ఫీమేల్ అక్కడ అట్లాంటి ఇబ్బంది ఏం లేదు. తర్వాత వయసు కూడా దెర్ ఇస్ నో లిమిటేషన్ యాజ్ పర్ ద నార్మ్స్ గివెన్ బై ద టీమ్. ఓకే, సో 18 years దాటి ఉండాలి. ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. మీరు తెలుగు ఖచ్చితంగా మాట్లాడగలగాలి. వేరే లాంగ్వేజ్ వచ్చినా తెలుగు, ఇంగ్లీష్ మాట్లాడగలిగే పరిస్థితి మీకు ఉండాలి. ఖచ్చితంగా తెలుగు అయితే మాట్లాడాలి. బికాజ్ ఇట్ ఇస్ ఏ తెలుగు బిగ్ బాస్ షో. సో మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా మ్యాచ్ అయిన తర్వాత మీరు చేయాల్సిన పని, మీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీరు ఒక వీడియో అప్లోడ్ చేయడం. ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వీడియో నాట్ మోర్ దాన్ 3 minutes ఉండాలి. అంటే 3 minutes లోపే ఉండాలి. దానికి కూడా క్లియర్గా పాయింట్స్ ఇచ్చారు వాళ్ళు. ఒకటి మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్, తర్వాత మీ యూనిక్నెస్, మీ యూనిక్ సెల్లింగ్ పాయింట్ అంటారు కదా, వాళ్ళు అంటే ఒకటే మైండ్లో పెట్టుకోండి. బిగ్ బాస్ టీం మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి, ఎవరైతే అప్లై చేస్తున్నా మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి, వేరే వాళ్ళని ఎందుకు తీసుకోవద్దు. ఇది ఒక యూనిక్ పాయింట్ మీరు ఇవ్వాలి. అండ్ బిగ్ బాస్కు మీరు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు, ఎవరో చేశారు అన్న బిగ్ బాస్కి వెళ్ళాలని ఇట్లాంటి వీడియోలు కాకుండా జెన్యూన్ రీజన్స్ ఇవ్వండి. బిగ్ బాస్కి వెళ్ళడానికి మీకు ఫేమ్ ఎంత అవసరం, నేమ్ ఎంత అవసరం, ఎలా మీరు కొట్టగలుగుతారు ఏంటి అనేది క్లియర్గా, క్రిస్పీగా, చాలా షార్ట్గా, స్వీట్గా చెప్పే ప్రయత్నం అయితే చేయండి. బికాస్ దే విల్ జడ్జ్ ఆన్ యువర్ వీడియో ఓన్లీ. మీ ప్రొఫైల్ కన్నా ముందు మీ వీడియో విన్నే ఎక్కువ జడ్జ్మెంట్ అయితే పాస్ చేస్తారు. కాబట్టి ఆ వీడియో చాలా పర్ఫెక్ట్గా ఉండాలి.
నాకు తెలిసి కొన్ని వేలల్లో లక్షల్లో వీడియోస్ వస్తాయి. అందులో మీరు పిక్ కావాలంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థం చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇది వేవ్ ఫార్మాట్లో కానీ MP4 ఫార్మాట్లో కానీ ఉండాలి. 50 MB క్రాస్ అవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఇందులో ఒక 1 minute మీరు అంటే ఇప్పుడు ఈ 3 minutes కనుక మీరు డివైడ్ చేసుకుంటే ఫస్ట్ ఇంట్రొడక్షన్ మీ గురించి చెప్పిన తర్వాత మీ యూనిక్ టాలెంట్ చెప్పిన తర్వాత ఒక 1/2 minute to 1 minute మీ టాలెంట్, మీ స్పెషల్ టాలెంట్ ఏదైతే ఉందో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి అది ఇచ్చేలాగా చూసుకోండి. మీరు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే వస్తుంది, దాని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకంటే దానికి వాళ్ళు సెపరేట్ కన్ఫర్మేషన్ అయితే ఇవ్వరు. మీరు షార్ట్ లిస్ట్ అయితేనే మీకు కన్ఫర్మేషన్ వస్తుంది. బట్ అప్పటిదాకా మీరు స్క్రీన్ మీద వచ్చిన మెసేజ్నే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి, అదే మీకు ఉంటుంది. వీడియోలో పర్టికులర్గా వాళ్ళు చెప్పిన కొన్ని విషయాలు ఏంటంటే వల్గారిటీ కానీ, బూతులు కానీ, సెన్సార్ కట్టు ముచ్చట్లు కానీ ఏం చెప్పకండి. అలాంటివి ఏమైనా ఉంటే వీడియో ఫస్టే కన్సిడరేట్ చెయ్యరు. మీ వీడియోలో మీరు ఎంత సిన్సియర్గా ట్రై చేస్తున్నారు బిగ్ బాస్ కోసం అనేది రిఫ్లెక్ట్ కావాలి. అది మీ ఓన్ స్టైల్లో, ఎవరు చెప్పినా నేను చెప్పిన ఎవరు చెప్పడం కాదు, మీ ఓన్ స్టైల్లో మీకు ఎంత సిన్సియారిటీ ఉంది, ఎంత గట్టిగా ట్రై చేస్తున్నారు బిగ్ బాస్ కోసం అనేది మీరు చెప్పేలాగా జాగ్రత్త తీసుకోండి. మీ వీడియో పంపించిన తర్వాత వాళ్ళు చేసే మొదటి పని అంటే మీ వీడియోలో మీరు ఎంట్రీలో ఇచ్చారు అంటే మీ ఫస్ట్ స్టార్టింగ్ ఎలా ఉంది, మీ పర్సనాలిటీ ఎలా ఉంది, మీ గ్రేస్ ఎలా ఉంది, అండ్ మీ ఫియర్లెస్నెస్ ఎలా ఉంది, ఎంత క్లారిటీగా మాట్లాడగలుగుతున్నారు, ఒక విషయం తీసుకుంటే ఆ విషయాన్ని ఎంత క్లారిటీగా చెప్పగలుగుతున్నారు, కెమెరా ఫేసింగ్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ బేసిక్ కన్సిడరేషన్స్లో చూస్తారు. సో ఇక్కడ మీ ఫస్ట్ లెవెల్ ఫిల్టరేషన్ అయితే అయిపోతుంది. రౌండ్ 1 టోటల్ అయితే 5 rounds ఉన్నాయి. అన్నిటి గురించి క్లియర్గా చెప్పుకుందాం. సో 1 round అయిపోతుంది. దాని తర్వాత సెకండ్ రౌండ్కి వస్తుంది. సో లెవెల్ 2కి స్టార్ట్ చేసేటప్పుడు ఇవన్నీ కన్సిడరేషన్లో తీసుకొని లెవెల్ 2కి అయితే తీసుకెళ్తారు. సో లెవెల్ 2కి ఎంతమంది వెళ్తారు, వాళ్ళు ఇచ్చిన ప్రకారం అయితే ఒక 200 మందిని, ఎన్ని లక్షల వీడియోస్ వచ్చినా ఇందులో నుంచి ఒక 200 మెంబర్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుని రౌండ్ 2కి తీసుకెళ్తారు. ఈ 200 అనేది పెరగొచ్చు, తగ్గొచ్చు. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ టోటల్గా దీనిలో మనం చూస్తే టోటల్గా 100% ఎప్పుడు ఏ నిర్ణయాన్ని మార్చే శక్తి అయినా కూడా బిగ్ బాస్ టీంకి ఉంటుంది. ఎవరికి ఎక్కడ క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. అంత పకడ్బందీగా వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఇచ్చారు. సో ఈ 200 మెంబర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిన వాళ్ళకి వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు, కమ్యూనికేషన్ త్రూ మెయిల్ ఆర్ ఫోన్. దీనిలో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మీకు మెయిల్ ద్వారా కన్ఫర్మేషన్ వస్తే మీరు 24 hours లోపల ఖచ్చితంగా స్పందించి ఆ మెయిల్ని రిటర్న్ అంటే వాళ్ళకు రిప్లై ఇవ్వాలి. ఫోన్ ద్వారా వస్తే ఇమ్మీడియట్గా రిప్లై ఇచ్చి ఇమ్మీడియట్గా చేయాలి. ఒకవేళ 24 hours కనుక మీరు చేయకపోతే మీ అప్లికేషన్ని పరిగణించరు, లెక్కలకు తీసుకోరు. కాబట్టి జాగ్రత్తగా మెయిల్ చూస్తూ ఉండండి. మెయిల్ వచ్చిందంటే మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినట్టు. దానికి 24 hours లోపల మీరు రిప్లై అయితే ఇవ్వాలి. నెక్స్ట్ లెవెల్ 2లో ఈ 200 మెంబర్స్ ఎవరినైతే సెలెక్ట్ చేస్తారో దీనిలోంచి వాళ్ళు వీడియో ద్వారా మిమ్మల్ని ఆడిషన్ చేస్తారు. వీడియో ఆడిషన్ ఉంటుంది. సో ఈ వీడియో ఆడిషన్కు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ టైంలో మీరు అందుబాటులో ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన డేట్కి, వాళ్ళు చెప్పిన టైంకి మాత్రం మీరు అందుబాటులో ఉండాలి. అందుబాటులో లేకపోయినా నలిఫై చేస్తారు, మీ అప్లికేషన్ను కొట్టేస్తారు. సో కాబట్టి వాళ్ళు చెప్పిన డేట్లో మీరు వీడియో కాన్ఫరెన్స్కి అందుబాటులో ఉండాలి. సో అక్కడ టీం మెంబర్స్ ఏంటంటే మీతో వీడియో కాన్ఫరెన్స్ చేసేసి అక్కడ నుంచి మళ్ళీ కొంతమందిని ఫిల్టర్ చేసేసి మళ్ళీ కొంతమందిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారనమాట. దీని తర్వాత లెవెల్ 3 వస్తుంది పిక్చర్లోకి. లెవెల్ 3లో గ్రూప్ డిస్కషన్ అంటూ ఉంటుంది. ఒకటి గ్రూప్ అంటే సెలెక్ట్ అయిన వాళ్ళందరినీ కొన్ని గ్రూపులుగా డివైడ్ చేసేసి గ్రూప్ డిస్కషన్. మీరు ఐటీ ఎంప్లాయీస్, ఐటీలో ఇదివరకు కనుక ట్రై చేసినా మీకు అంతా ఐడియా ఉంటుంది. ఫస్ట్ లెవెల్ ఎలా ఉంటుంది, సెకండ్ లెవెల్ ఎలా ఉంటుంది, గ్రూప్ డిస్కషన్ ఎలా ఉంటుంది. ఆల్మోస్ట్ ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూ అనమాట. ఇంటర్వ్యూ లాగానే వాళ్ళు తీసుకుంటున్నారు. సో థర్డ్ లెవెల్ వచ్చేసి గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. సో ఈ థర్డ్ లెవెల్ గ్రూప్ డిస్కషన్లో వాళ్ళు మీ ఇంటెలిజెన్స్ చూస్తారు. గ్రూప్ మెంబర్స్తో డిస్కస్ చేసే విధానం చూస్తారు. అంటే మీరు తర్కం మాట్లాడుతున్నారా, లేదంటే ఎదిరిస్తున్నారా, మీరు మాట్లాడిన సరిగ్గా నిలబడుతున్నారా, స్ట్రాంగ్ ఉంటున్నారా. బికాస్ బిగ్ బాస్ ఈజ్ అన్ ఇండివిజువల్ గేమ్, ఇండిపెండెంట్ గేమ్ కనుక మీరు ఎవరి మీద ఆధారపడకుండా గ్రూప్లో ఉన్నా కూడా గ్రూప్ డిస్కషన్లో మీరు ఎలా ఉన్నారు ఇవన్నీ కూడా చూస్తారు. ఇవన్నీ చూసిన తర్వాత మిమ్మల్ని ఇందులోంచి ఒక 50 మందిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. అంటే స్టేజ్ 4 ఆడిషన్ నెంబర్ 4లోకి వెళ్తారు. ఇందులోంచి 50 మెంబర్స్. ఈ 50 మెంబర్స్ 55 కావచ్చు, 60 కావచ్చు, 40 కావచ్చు. వాళ్ళు తీసుకున్న పారామీటర్స్ అని మ్యాచ్ అయిన వాటిని బట్టి 50 మెంబర్స్ కానీ 60 మెంబర్స్ కానీ తీసుకుని నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. నెక్స్ట్ లెవెల్ 4 ట్విస్ట్ ఏంటంటే బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్, పాత బిగ్ బాస్లో పాల్గొన్న కంటెస్టెంట్స్ మిమ్మల్ని టెస్ట్ చేస్తారు. వాళ్ళు మీ దగ్గర నుంచి చూసే విషయాలు ఏంటంటే అది కూడా క్లియర్ కట్గా రాశారు మనకు. సో అవన్నీ చూసుకోండి. అవేంటంటే నెంబర్ 1 కమ్యూనికేషన్ స్కిల్. మీ కమ్యూనికేషన్ స్కిల్ ఎంత బాగుంది, ఎంత మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, మీ ఎక్స్ప్రెషన్ బయటికి ఇస్తున్నారా, స్ట్రాంగ్గా ఇస్తున్నారా, ఇది ఒకటి కమ్యూనికేషన్ స్కిల్ ఫస్ట్ చూస్తారు. అండ్ అటెన్షన్ హోల్డింగ్ కెపాసిటీ. అటెన్షన్ హోల్డింగ్, మీరు పబ్లిక్ అటెన్షన్ ఎంతసేపు గ్రాప్ చేయగలుగుతారు. అంటే మీరు మాట్లాడేటప్పుడు 10 మందిలో ఒక ఇద్దరే అటెన్షన్ గ్రాప్ చేస్తారు. జనరల్గా ఒక గ్రూప్ తీసుకుంటే దాంట్లో 10 మందిలో 2-3 అటెన్షన్ గ్రాప్ చేస్తుంటారు. అందరి చూపు వాళ్ళపైకి వెళ్తుంటుంది. సో ఇట్లా అటెన్షన్ గ్రాప్ చేసి ఎంత హోల్డ్ చేయగలుగుతారు, ఎంతసేపు మీరు అటెన్షన్ ఇవ్వగలుగుతారు. ఇప్పుడు యూట్యూబర్స్ అయితే మీకు ఐడియా ఉంటుంది ఎంతసేపు అటెన్షన్ మనం అంటే ఎంగేజ్మెంట్ ఎలా ఉంటుంది, ఎంగేజ్మెంట్ ఎలా తీసుకోవాలి, వ్యూవర్షిప్ ఎలా చెప్పుకోవాలి, ఇట్లాంటివి ఉంటాయి కదా. సో ఇట్లాంటి అటెన్షన్ హోల్డింగ్ కెపాసిటీ కూడా వాళ్ళు చెక్ చేస్తారు. ఇవన్నీ కూడా వాళ్ళు మెన్షన్ చేసిన డాక్యుమెంట్లో ఉన్నాయి. దాని తర్వాత వచ్చేసి స్ట్రాటజిక్ మైండ్ సెట్. ఏదన్నా ఒక ఇష్యూ ఇస్తే దాన్ని ఎలా స్ట్రాటజికల్గా మీరు మూవ్ అవుతారు, లేదంటే ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ ఇచ్చినప్పుడు దానికి ఎలా స్ట్రాటజీలు పన్నుతారు, ఇట్లాంటివన్నీ కూడా స్ట్రాటజికల్
కెపాసిటీ కూడా చూస్తారు, ఎలాంటి స్ట్రాటజీలు పంపుతారు. బిగ్ బాస్ అంటేనే స్ట్రాటజీస్ మనకు తెలుసు కదా. దాని తర్వాత ఎనర్జీ లెవెల్స్, అంటే మేబీ అక్కడ కొన్ని గేమ్స్ ఆడించవచ్చు, ఎనర్జీ లెవెల్స్ చెక్ చేస్తారు. ఏదంటే మనం ఏమంటారు, ఎక్కువసేపు గేమ్స్ ఆడించో, లేకుంటే ఎనర్జీ లెవెల్స్, మీ ఎంత ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి, లేకుంటే ఎంతసేపు డిస్కషన్లో పాల్గొంటారు, లేదంటే మీ మాట్లాడేటప్పుడు కాసేపు అయినాక గివప్ ఇచ్చేస్తారా, దాన్ని కోసదాకా తీసుకెళ్తారా, ఎంత దూరం తీసుకెళ్తారు, ఇట్లాంటివన్నీ కూడా ఎక్స్ పార్టిసిపెంట్ చెక్ చేస్తారు. బిగ్ ట్విస్ట్ కదా. సో వాళ్ళు చెక్ చేసిన తర్వాత అందులోంచి వాళ్ళు ఒక 15 మెంబర్స్ని ఫైనల్ చేస్తారనమాట. ఈ 50 మెంబర్స్ నుంచి 50 or 60 మెంబర్స్ నుంచి ఒక 15 మెంబర్స్ని ఫైనల్ చేసేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. సో ఇక్కడ మొదలవుతుంది మీకు బిగ్ బాస్ అగ్ని పరీక్ష. సో మీరు ఇప్పటి నుంచి పాల్గొని 4 లెవెల్స్ పాస్ అయ్యి వస్తే కూడా మీకు కావాల్సింది బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇది ఆన్ ఎయిర్ వెళ్ళే షో. సో మిమ్మల్ని అక్కడ నుంచి టీవీలో చూడడం మొదలెడతారు, రైట్. సో అక్కడ నుంచి టీవీలో కానీ, జియో హాట్స్టార్లో కానీ, మిగతా వాళ్ళ ప్లాట్ఫామ్స్ ఏదో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ అన్ని చోట్ల మిమ్మల్ని మీ పబ్లిక్ రావడం మొదలవుతుంది. సో అక్కడ నుంచి మీకు బిగ్ బాస్ అగ్ని పరీక్ష. సో ఇక్కడ ఫిజికల్ గేమ్స్లు ఉంటాయి. ఈ గేమ్స్ అన్ని కూడా టెలికాస్ట్ చేస్తారు. దాని తర్వాత పబ్లిక్ ఓటింగ్ స్టార్ట్ అయిపోతుంది. అంటే మీరు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వకముందే ఇక్కడ పబ్లిక్ ఓటింగ్లోకి వెళ్ళిపోతారు మీరు. సో ఈ పబ్లిక్ ఓటింగ్ అయిన తర్వాత పబ్లిక్ ఓటింగ్ వెళ్ళిపోతారు. సో ఈ పబ్లిక్ ఓటింగ్లో ఎవరైతే ఎక్కువ ఓట్స్ వస్తాయో వాళ్ళను నెక్స్ట్ బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇస్తారు యాజ్ ఎ కామన్ మ్యాన్ ఎంట్రీగా. సో ఇక్కడనే ఓటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయిపోతుంది కనుక దీన్ని బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని దీనికి పేరు పెట్టారు. సో ఇది కనుక పాస్ అయితే మీరు డైరెక్ట్ షోలోకి ఎంటర్ అయిపోవచ్చు. అది ఒక్కరా, ఇద్దరా, ముగ్గురు అని చెప్పారు. ముగ్గురు కన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు అని చెప్పారు. బట్ ఎక్కువనే ఉండొచ్చు అనిపిస్తుంది సిచ్యువేషన్ ప్రకారం. కొన్ని షోస్, పాత షోస్ అన్ని చూస్తుంటే కూడా ఇదివరకు హిందీ షోలో కూడా ఒకసారి ఇట్లానే జరిగిందంట. సో ఇవన్నీ చూస్తే ఎక్కువ మంది కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. 3 కన్నా ఎక్కువే ఉంటుంది. సో మళ్ళీ అవకాశం వస్తుందో రాదో కూడా తెలీదు. సో కాబట్టి గట్టిగా ట్రై చేయండి. ఎవరైతే ఇళ్లల్లో కూర్చొని మనం అనుకుంటుంటాం కదా, అబ్బా ఇతను చేసిండు కానీ నేనైతే ఇంకా మస్తు ఆడుతుంటే, సూపర్ ఆడుతుంటే, ఇంతకన్నా మంచి స్ట్రాటజీలు నా దగ్గర ఇచ్చి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదా, గదానికి చెప్పలేదా, ఇవన్నీ మనం కూర్చొని చెప్తాం కదా, ముచ్చట మస్తు చెప్పుకుంటాం కదా. సో ఇవన్నిటి కూడా మీరు నిజంగా నిరూపించుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది కనుక ముందుకు వెళ్ళండి. విమర్శించినప్పుడు ఎంత ఈజీయో, ఈవెన్ రివ్యూవర్కైనా విమర్శించినప్పుడు ఎంత ఈజీయో అక్కడ ఆడినప్పుడు ఎంత కష్టమో తెలిసి వస్తుంది. ఇంక్లూడింగ్ మీ, నేను కూడా ఎక్సెప్షన్ కాదు. కూర్చొని అన్నీ చెప్తుంటాను, చిచ్చి గిది రాలేదా, గది రాలేదా, ఇవన్నీ అంటాం కదా. ఇవన్నీ కూడా మనకు వెండితెర మీద, బుల్లితెరకి ఎక్కినప్పుడు, హౌస్లోకి వెళ్ళినప్పుడు తెలిసిపోతుంది అనమాట. సో దానికి అందుకే అగ్ని పరీక్ష అని పేరు పెట్టి. సో ఇక్కడ నాకు తెలిసి ఒక 10-15 టాస్కులు ఉంటాయి కావచ్చు. ఈ టాస్కులన్నీ ఆడిస్తారు. ఇవి ఒక 10 ఎపిసోడ్లుగా టెలికాస్ట్ చేస్తారంట. ఈ 10 ఎపిసోడ్ల మీద జడ్జిమెంట్ ప్రజలకే వదిలేస్తున్నారు. ఎందుకంటే ప్రతిసారి బిగ్ కామన్ మ్యాన్ ఎంట్రీ అంటే ఎవరినో తీసుకొచ్చి కామన్ మ్యాన్ అంటారు కదా, ఇట్లా కాకుండా సీరియస్గా, ట్రాన్స్పరెంట్గా ఈ అంటే తెలిసిన వర్గాల ప్రకారం చాలా ట్రాన్స్పరెంట్గా జరగబోతుంది. దీనిలో ఎటువంటి అది కూడా ఉండకపోవచ్చు, ఎటువంటి ఫిక్సింగ్ కూడా ఉండకపోవచ్చు. ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్గానే జరుగుతుందని చెప్తున్నారు 100%. ఎందుకంటే ఇంత స్థాయిలో, ఇంత భారీ స్థాయిలో ప్రకటించిన తర్వాత ఇందులో ఏ చిన్న ఇష్యూ అయినా కూడా బిగ్ బాస్ టీము వాళ్ళందరూ కూడా మూట కట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీనిలో ట్రాన్స్పరెన్సీ అయితే ఉంటుంది. వాళ్ళు చిత్తశుద్ధితోనే కామన్ మ్యాన్స్కి ఎంట్రీ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు కనుక ఈసారి ఖచ్చితంగా మంచి అవకాశం కనుక ఖచ్చితంగా వెళ్ళండి. సో ఇందులో ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమున్నాయంటే కొన్ని చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. అవి మనం 1 by 1 మాట్లాడుకుందాం. సో ఇక్కడ మీరు అనుకోవచ్చు, మేము సెలెక్ట్ అయిన తర్వాత మమ్మల్ని బిగ్ బాస్ టీం పిలిస్తే మా ఖర్చులు అన్ని బిగ్ బాస్ టీమే భరిస్తుందని. నో, వాళ్ళు 1% కూడా భరించరు. అంటిల్ అండ్ అన్లెస్ మీరు షో సెలెక్ట్ అయ్యి లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడేమో ఖర్చులు భరిస్తారో అప్పటిదాకా ఎవరి ఖర్చులు వాళ్ళే పెట్టుకోవాలి. ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్స్ ఏదైనా ఉండడానికి వాళ్ళు ఎప్పుడు షోకి పిలిస్తే అప్పుడు రావాలి, ఎప్పుడు షోకి పిలిస్తే అప్పుడు రావాలి. సో ఎందుకు చెప్తున్నా అంటే మీరు అప్లికేషన్ పెట్టే ముందో వీటన్నిటికి సిద్ధంగా ఉండండి. వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు, ఏ ఒక్క రూపాయి కూడా మేము కట్టము, మమ్మల్ని అనడానికి లేదు. ఏ కండిషన్స్ అయినా వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు మార్చడానికి ఉన్నది, మనకు పవర్ లేదు. అంటే జనరల్గా ఏ షోకి వెళ్ళినా కూడా అలాగే ఉంటుంది, అగ్రిమెంట్ అలాగే ఉంటుంది. దానిలో ఇంకోటి ఏంటంటే ఫిజికల్ డ్యామేజ్ జరిగినా, లేకుంటే హెల్త్ బాగాలేకపోయినా ఇవన్నిటి కూడా ఎవరు అక్కడ బాధ్యత తీసుకోరు. మీ ఆరోగ్యం మీరే చూసుకోవాలి. ఇవన్నీ చూసుకోండి ఫస్టే. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది, ఫిట్గా ఉన్న వాళ్ళే రావాలి, కొంత ఖర్చు కూర్చుకునే వాళ్ళే రావాలి. ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళకు చాలా కండిషన్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా దొరకరు, లీగల్ పాయింట్కి కానీ దేనికి దొరకకుండా వాళ్ళు పెట్టుకుంటారు. సహజమైంది, ప్రతి షోలో ఎక్కడైనా జరిగేది. ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మీరు ఇదివరకు షోలలో ఎక్కడైనా పార్టిసిపేట్ చేసి ఉంటే, వేరే షోస్లో పార్టిసిపేట్ చేసి ఉన్నా, ఎక్కడ పార్టిసిపేట్ చేసి ఉన్నా, అది ఖచ్చితంగా అంటే సెకండ్ లెవెల్కి వెళ్తే కనుక మెన్షన్ చేయండి. ఎందుకంటే వాళ్ళు తీసేసే అధికారం, ఈ రీజన్ పెట్టి తీసేసే అధికారం కూడా ఉంది.
అండ్ ఇంకా చాలా ఉన్నాయి కండిషన్స్, ప్రతి షోలో ఉండే కండిషన్స్ ఉంటాయి ఇవి. వాళ్ళ ప్రొడక్షన్ హౌస్కి కానీ వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ కానీ ఇందులో అవకాశం ఉండదు. మీరు మొత్తం సెలెక్ట్ అయినా కూడా మీరు కనుక నిజంగా రిలేటివ్ ఇట్లాంటివి అని తెలిస్తే మీరు డిస్క్లోజ్ చేయకపోతే వాళ్ళు మిమ్మల్ని ఏ క్షణమైనా తీసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా డిక్లరేషన్స్ ఇచ్చే టైంలో వాళ్ళు అడిగినప్పుడు డాక్యుమెంటేషన్ ఇచ్చే టైంలో అన్ని ఖచ్చితంగా డిక్లేర్ చేయండి, తర్వాత ఇబ్బంది పడొద్దని చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇంకొక అప్డేట్ ఏంటంటే, మీరు ఒకసారి సెలెక్ట్ అయినా లోపలికి వెళ్ళినా ఒకవేళ అప్లై చేసినా ఇది ఎక్కడ దయచేసి సోషల్ మీడియాలలో పోస్ట్ చేయకండి. నేను వెళ్తున్నానో, నేను పోతున్నానో, లేదంటే నేను సెలెక్ట్ అయ్యాను, నేను సెలెక్ట్ అయిపోయాను బిగ్ బాస్ నేను వెళ్తున్నా, ఇట్లాంటి పోస్టింగ్ చేస్తే నెక్స్ట్ రోజే హోస్టింగ్ ఆర్డర్ ఇస్తారు. ఏ లెవెల్లో మీరు ఉంటే ఆ లెవెల్ నుంచే పంపిస్తారు. బిగ్ బాస్ రూల్స్ అంత స్ట్రిక్ట్గా ఉంటాయి కనుక ఎక్కడ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొద్దు, ఎవరికి చెప్పొద్దు, నియర్ అండ్ డియర్ కూడా చెప్పి ఎక్కడ స్ప్రెడ్ చేయొద్దు. మీరు వెళ్తున్నారని బయట తెలిసింది అంటే వాళ్ళు మీ అప్లికేషన్ కట్ చేస్తారు. ఇది చాలా క్లియర్గా రాశారు వాళ్ళు. ఇంకోటి హెల్త్ ఇష్యూస్ డిక్లరేషన్ కూడా వాళ్ళు అడుగుతారు ఖచ్చితంగా తర్వాత. సో ముందే ఒకవేళ బీపీ కానీ, హార్ట్ పేషెంట్స్ కానీ, ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ ఇట్లాంటి ఏదైనా ప్రాబ్లమేటిక్ ఉన్న వాళ్ళు మాత్రం దయచేసి వెళ్ళొద్దు. వాళ్ళు ఒకవేళ మీరు ఏదైనా దాచి వెళ్ళినా కూడా తర్వాత మళ్ళీ పంపించేస్తారు, మీ ఎఫర్ట్ అంతా వేస్ట్ అయిపోతుంది. కనుక ఈ బీపీ పేషెంట్స్ కానీ, ఏదైనా సడన్గా తట్టుకోలేని వాళ్ళు, లేకుంటే ఫిజికల్ ఫిట్నెస్ లేని వాళ్ళు చేయొద్దు. అండ్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు కానీ, వీడియో చేసేటప్పుడు కానీ మీరే చేయండి. ప్రాక్సీస్ నాట్ అలౌడ్, అది కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ప్రాక్సీస్ నాట్ అలౌడ్, ఎవరో పెట్టి చేసిన వెళ్తా అంటే చాలా స్ట్రిక్ట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది, దూరికిపోతారు. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ప్రతి చోట బిగ్ బాస్ వాళ్ళకు 100% పవర్స్ ఉంటాయి. మీరు ఒకసారి వన్స్ అగ్రిమెంట్ సైన్ చేసేసి ఇచ్చేసారు, సబ్మిట్ కొట్టారు అంటే మీ చేతిలో ఏది ఉండదు. మేము అది కొట్లాడతాం, ఇది కొట్లాడతాం, లీగల్కి దేనికి కూడా లేదు. చాలా పకడ్బందీగా వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టారు. కాబట్టి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో ఇవన్నీ పాయింట్స్ ఫాలో కండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఎవరైతే వెళ్ళేవాళ్ళు కనీసం ఒక్కరికి యూస్ఫుల్ అయ్యి మన వీడియోస్ ఒక్కరు బిగ్ బాస్లోకి వెళ్ళినా నాకైతే సంతోషమే. అన్నీ ఫాలో అయ్యండి, చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. ఇంకొకటి ఏంటంటే, మీరు ఇచ్చే కంటెంట్ మెయిన్గా గుర్తుపెట్టుకోండి. మీరు ఇచ్చే కంటెంట్ ఏదైతే ఉందో, ఏదో వీడియో బయట ఇస్తున్నారో, ఏదైతే మీరు అప్లై చేస్తున్నారో ఈ కంటెంట్ వాళ్ళు ప్రమోషన్లో భాగంగా ఎక్కడైనా వాడుకోవచ్చు, ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద వాడుకోవచ్చు. మెయిన్గా యూట్యూబర్స్కి ఐడియా ఉంటుంది, మీరు కాపీరైట్ వేయడానికి కానీ దానికి కానీ దేనికి కూడా మీకు హక్కు లేదు. వాళ్ళకి ఇచ్చిన బయట మీరు ఎక్కడ పోస్ట్ చేయొద్దు దయచేసి. మీ సోషల్ మీడియా అకౌంట్స్లో, మీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఎక్కడ కూడా మీరు ఇచ్చిన కంటెంట్ వీడియో ఎక్కడ పోస్ట్ చేయొద్దు. మీరు కావాలంటే మీకు తెలుసు కదా ఏం చేయాలో. ఒకవేళ అది కాకుండా ఇంకోటి చేసుకొని చేయొచ్చు. మనం అంటే కాపీరైట్ పడకుండా ఉండాలన్నా, లేకుంటే స్ట్రైక్ పడకుండా ఉండాలన్నా ఇది ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, మీకు ఇబ్బంది అవుతుంది. కనుక ఆ కంటెంట్ మీరు ఎక్కడ వాడుకోవడానికి లేదు. బట్ ఆ కంటెంట్ వాళ్ళు ఎక్కడైనా వాడుకోవచ్చు. అంటే ప్రమోషన్ పర్పస్లో, ఇంకేదో రకంగా వాడతారని కాదు, షో ప్రమోషన్ పర్పస్లో, ముందు తీసుకెళ్లే పర్పస్లో వాళ్ళు ఎక్కడైనా వాడచ్చు. సో ఈ పవర్స్ అన్ని వాళ్ళకు ఉన్నాయి. సో ఇది మైండ్లో పెట్టుకుని జాగ్రత్తగా అప్లై చేయండి, ముందుకెళ్ళండి. ఆల్ ది బెస్ట్ టు ఆల్. వీలైనంత మంది కామన్ మ్యాన్స్ చూడాలని నేను కూడా అనుకుంటున్నాను. చాలా బాగుంటుంది. ఎందుకంటే కామన్ మ్యాన్స్ వస్తే, ఎక్కువ మంది కామన్ మ్యాన్స్ వస్తే అది గమ్మత్తుగా ఉంటుంది. అది ఎటు తిరుగుతుందో తెలియదు. సెలబ్రిటీస్కి వీళ్ళకి మధ్యలో వార్ నడవచ్చు, ప్రజలందరూ కూడా సెలబ్రిటీ వర్సెస్ కామన్ మ్యాన్గా విడిపోవచ్చు, ఎన్నో జరగచ్చు. మన బిగ్ బాస్ లో కంటెస్టెంట్ల గురించి చూసాం, బయట చాలా పోరాటాలు, ఆర్మీలు, ఎట్లాంటివన్నీ చూసాం మనం. ఎందుకంటే బిగ్ బాస్ అనేది సెంటిమెంటల్ షో, అందరూ ఓన్ చేసుకుంటారు. ఆ షో మనది, మనం ముందరగా షో ఓన్ చేసుకుంటారు కనుక చాలా కనెక్ట్ అవుతారు. ఒక్క కామన్ మ్యాన్ వెళ్ళినప్పుడు ఏం జరిగిందో మనం చూసాం. నిజంగా ఈ ఫార్మాట్ కనుక పర్ఫెక్ట్గా ఉంటే 100% బాగుంటుంది షో. ఈసారి గట్టిగా కొట్టే పరిస్థితిలో ఉన్నారు, ఎందుకంటే పోయినసారి అన్ని చూశారు వాళ్ళు కూడా. సో ఇట్లాంటివన్నీ రాకూడదు, షో గట్టిగా హిట్ కావాలని చెప్పేసి దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు వాళ్ళు. సో దానికి మనం కూడా సహకరిద్దాం. కామన్ మ్యాన్ ఎంట్రీతో చాలామంది ముందుకు వెళ్ళాలని, షోలో పార్టిసిపేట్ చేయాలని. నిజంగా ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద పీపుల్ హూ ఆర్ అప్లయింగ్ ఫర్ బిగ్ బాస్ 9 కంటెస్టెంట్. సీ యూ ఇన్ బిగ్ బాస్ 9. వీడియో ఎవరైతే చూస్తున్నారో ఇందులో మీరు కూడా బిగ్ బాస్ షోలో ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. నేనైతే మీ గురించి మాట్లాడే అవకాశం నాకు రావాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్న బిగ్ బాస్ ఉంటే ఖచ్చితంగా మేము ముందుకు వస్తాను. ఈసారి అలా లేట్ చేయను, బికాజ్ నిన్న మొన్న కొంచెం వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది కనుక నేను ఇది ఇవ్వలేకపోయాను. ఈరోజు మాత్రం ఇస్తున్నాను. వచ్చిన తర్వాత కూడా మార్నింగ్ చేద్దాం అనుకున్నాను, బట్ ఇవన్నీ చదవాలి, క్లియర్గా మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో లేట్ అయింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.